హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ ఛానల్. ఒక యువకుడు బడా వ్యాపారవేత్త పూణేలోన అద్భుతమైనటువంటి సంపద కలిగినటువంటి అందమైన యువకుడు కాబోయే భార్య చేతిలో దారుణంగా హతమైపోయాడు. ఇప్పుడు సోషల్ మీడియాలోనే కాదు, మెయిన్ స్ట్రీమ్లో కూడా చాలా సంచలనం సృష్టిస్తున్నటువంటి వార్త ఏది అంటే, ప్రియుడితో కలిసి ఆ అమ్మాయి కాబోయే భర్తను ఒక కొండపై నుంచి చాలా తెలివిగా కిందకు తోసేసి అది పొరపాటున జారిపడ్డట్టుగా చిత్రీకరించాలని ప్రయత్నించి పోలీసుల చేతులకి దొరికిపోయినటువంటి సంఘటన ఇప్పుడు మనకు కనిపిస్తోంది. మనకు మానవ సంబంధాలు, మానవ విలువలు కావచ్చు, ప్రేమలు కావచ్చు, ఇవన్నీ కూడా రాను రాను క్రైమ్తో ముడిపడిపోతున్నాయా అనేటువంటి అంశం. అన్నిటికీ మించి ప్రాణాలకు ఏమాత్రం విలువ ఇవ్వనటువంటి సమాజం తయారయ్యిందని మనం విస్తుపోవాల్సిన అవసరం ఉంది. ఆ అమ్మాయికి ఆ అబ్బాయితో పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఆల్రెడీ ఇంకొక అబ్బాయితో ఆమెకు సంబంధాలు ఉన్నాయి. ఆ విషయం నేరుగా అతనితో చెప్పి పెళ్లి తప్పించుకోవచ్చు కదా. ఆ అబ్బాయితో కలిసి ఆ అబ్బాయిని హత్య చేయాల్సిన అవసరం ఏముంది? ఇదే ప్రశ్న దర్యాప్తులో పోలీసులు అడిగారు. ఏమమ్మాయి, నీకు ఇష్టం లేదు అన్నప్పుడు నేరుగా చెప్పేసేయచ్చు కదా. అతనితో చెప్పి, బాబు నాకు ఇష్టం లేదు, నాకు ఇట్లా ఒక అబ్బాయితో నాకు ప్రేమ ఉంది, మేము హ్యాపీగా పెళ్లి చేసుకుని వెళ్ళిపోతామని చెప్తే ఆ అబ్బాయి ఒప్పుకునేవాడు, కనీసం ప్రాణమైన మిగిలి ఉండేది, మనిషి అయినా మిగిలి ఉండేవాడు కదా అని మనకు అందరికీ అనిపిస్తుంది కదా. కానీ దానికి ఆ అమ్మాయి సమాధానం ఏం చెప్పింది తెలుస్తా? నేను చెప్పాను సార్, మాకు ఆల్రెడీ ఒకరు ఉన్నారు, రిలేషన్తో ఉన్నాను, నాకు ఈ సంబంధం ఇష్టం లేదు అని చెప్తే అతను లేదు, మేము పెద్ద వ్యాపారులం, మేము వ్యాపారవేత్త కుటుంబం మాది, సంపన్న కుటుంబం మాది, సమాజంలో మాకు పరువులు ఉన్నాయి, ప్రతిష్టలు ఉన్నాయి, ఇంత అట్టహాసంగా ఎంగేజ్మెంట్ కూడా జరిగిన తర్వాత ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత ఉన్నట్టుండి విడిపోవడం అంటే మా కుటుంబ మర్యాద గంగలో కలిపినట్టు అవుతుంది, దానికి నేను ఒప్పుకోను అని ఆయన అనడంతో ఇక చేసేది లేక అతన్ని హతమార్చడం తప్ప మరో దారి లేదని ఆ అమ్మాయి నిర్ణయించుకుంది. ఇంత డ్రామాటిక్గా నడిచినటువంటి ఈ ఘటన పూణేలో జరిగింది. మొత్తం కథ మీకు వివరిస్తాను చూడండి. పూణే వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్, ఈ అబ్బాయి పేరు కేతన్ అగర్వాల్. సో ఈ కేతన్ అగర్వాల్ ఇతను బడా వ్యాపారవేత్త, సంపన్న కుటుంబంలో పుట్టాడు, బిజినెస్ యాంటర్ప్రెన్యూర్ కూడా. ఈ అమ్మాయి సియా గోయల్ ఈ అమ్మాయి పేరు. ఈ అమ్మాయి ఒక సొంతంగా బేకరీ నడుపుకుంటూ ఉంది. ఆమె కూడా ఔత్సాహిక వ్యాపారవేత్త. ఈ అబ్బాయికి మధ్య పెళ్ళి కుదిరింది. అంటే ఇది ఇద్దరు ఇష్టపడి లవ్ మ్యారేజ్ కాదు కానీ అరేంజ్డ్ మ్యారేజ్. వాళ్ళిద్దరూ కలిసి వాళ్ళిద్దరికి పెళ్లి చేయడానికి ఇరు కుటుంబాల వారు సిద్ధపడ్డారు. అయితే ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే, ఈ అబ్బాయి పేరు చేతన్ చౌదరి. ఈ అబ్బాయికి ఈ అమ్మాయికి మధ్య రిలేషన్ ఉంది. ఆ రిలేషన్ కూడా ఎప్పటి నుంచి అంటే చాలా పాతకాలం రిలేషన్ ఏమి కాదు. సంవత్సరం క్రితం వీళ్ళిద్దరు ఎంగేజ్మెంట్ అయితే సరిగ్గానో అంతకు ముందుగానో వాళ్ళిద్దరి మధ్య కూడా రిలేషన్ మొదలైంది. సో ఎవరి మనసులో ఏముంటుంది, ఇష్టాయిష్టాలు ఎలా ఉంటాయి, మనం ఫోర్స్ చేస్తే ఏమవుతుంది అనడానికి ఈ ఘటనను మనం చాలా బలమైన ఉదాహరణగా తీసుకోవచ్చు. పైగా ఇంకొకటి ఏంటంటే, మనకు కావాల్సింది దక్కనంత వరకు ఎదుట ఉన్న వాళ్ళని తొలగించుకోవడానికి కూడా మనం సిద్ధమే అనేటువంటి ఒక క్రూర మనస్తత్వం కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ఈ అడ్డు ఎలా తొలగించుకుంది, అసలు ఈ కథ ఏంటి అనేది మనం డీటెయిల్గా చూద్దాం. సో సియా గోయల్కు వీళ్ళిద్దరికి పెళ్లి కుదిరింది జూన్ 18న. యాక్చువల్గా జూన్ 18న ఆమె బర్త్డే ముందు 20వ తారీఖు బర్త్డే. ఆ బర్త్డే అట్టహాసంగా చేయాలని పాపం కాబోయే కోడలి కోసం ఆ మామగారు అంటే అబ్బాయి తండ్రి ఒక పెద్ద హోటల్లోన 17 కోట్లు ఖర్చు పెట్టి దాదాపు 70 రూములు బుక్ చేశారు గ్రాండ్గా బర్త్డే పార్టీ జరుపుకొని అని. కానీ ఆ అమ్మాయి తెలివిగా, అలా కాదు, మేమిద్దరం కలిసి ఏకాంతంగా వెళ్ళాలనుకున్నాం, ఒక కొండపైన ట్రెక్కింగ్, లోహగఢ్ అనేటువంటి పర్వతం పైన ట్రెక్కింగ్కి వెళ్తాం మేము, ఈ బర్త్డే పార్టీలు ఇవన్నీ నాకు అక్కర్లేదు అని ఆవిడ చెప్పడం. దాంతో ఇంక చేసేది ఏం లేక అతను మౌనంగా ఉండిపోవడంతో 18వ తారీఖున పూణే సమీపంలోని లోహగఢ్ కోట వద్ద కేతన్ తన ఫియాన్సీతో సియా గోయల్తో ఫోటోలు తీస్తూ, అంటే ట్రెక్కింగ్ చేస్తున్నారు ఇద్దరు ట్రెక్కింగ్ చేస్తున్నప్పుడు
అతను ఫోటోలు తీస్తూ ఉన్నాడు. ఆయన ఫోటోలు తీస్తూ ఉంటే ఉన్నట్టుండి కింద పడిపోయాడు. ఉన్నట్టుండి ఎలా కింద పడిపోయాడంటే బలమైన గాలులు వీచాయో ఇంకోటో చూసే వాళ్ళకందరికీ కూడా ఆ యాంబియన్స్ ఎలా ఉంటుంది, ఎత్తైన కొండపైన వీళ్ళిద్దరూ ట్రెక్కింగ్ చేసుకుంటూ ఉన్నారు. పాపం పొరపాటున ఆయన జారి కింద పడిపోయాడు. ఆ అమాయకురాలు ఆ దుర్ఘటన చూసి కళ్ళెమ్మడి నీళ్లు పెట్టుకొని ఏమీ తెలియకుండా కింద దిగి రావాల్సి వచ్చింది. ఇది సియా గోయల్ ఇచ్చినటువంటి పిక్చర్. అయితే ఆ అమ్మాయి దురదృష్టం ఏంటంటే అక్కడ సీసీ ఫుటేజ్ ఉండడం. ఎప్పుడైతే ఆ సీసీ ఫుటేజ్ దొరికిందో అక్కడ ఒకే ఒక తప్పు వీళ్ళిద్దరి మధ్య చేసిందంటే ప్రియుడికి ఈమెకు మధ్య జరిగిన ఒకే చిన్న పొరపాటు ఏంటంటే ప్రియుడు చేతన్ చౌదరి హుడీ వేసుకున్నాడు. హుడీ అంటే మనకు తెలుసు కదా, చలికాలంలో మనం వేసుకుంటాం, వర్షాకాలంలో మనం వేసుకుంటాం. కానీ దాదాపు 30 డిగ్రీలు 32 డిగ్రీల టెంపరేచర్ ఉన్నటువంటి ఆ ఎండాకాలంలోన ఆ మండు టెండలోన హుడీ వేసుకున్న ఒక అతను అలా వీళ్ళను అనుసరిస్తుండడం సీసీ ఫుటేజ్లో కనిపించింది. వీళ్ళిద్దరూ ట్రెక్కింగ్ చేస్తున్నారు, వెనక నుంచి ఒక అతను వీళ్ళను అనుసరిస్తున్నారు. అతను హుడీ వేసుకుని ఉన్నాడు, నెత్తిపైన క్యాప్ పెట్టుకొని ఉన్నాడు. అతని పేరే చేతన్ చౌదరి. సో ఎవరు, సియా గోయల్ ప్రియుడు. సో అతను వీళ్ళను ఫాలో చేస్తున్నాడు. ఒకానొక చోట వాళ్ళిద్దరు కూర్చున్నారు. ఆ ఎవరు, సియా గోయల్ కూర్చుని మళ్ళీ లేచారు. వాళ్ళిద్దరు కూర్చొని మళ్ళీ లేచారు. ఎవరు, కేతన్ అండ్ సియాల్. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే దర్యాప్తులో ఏం చెప్తున్నారంటే వాళ్ళిద్దరి మధ్య జరిగిన రహస్య ఒప్పందము తాలూకు సంకేతం అది. చూసారా ఎంత ప్లాంట్గా కోల్డ్ బ్లడెడ్గా చంపి పడేశారు అవతల అంటే దానికి ఒక రహస్యమైన సంకేతం పెట్టుకున్నారు. సరే నేను అతన్ని చంపాలి, అతన్ని తొయ్యాలి. నేను అతన్ని తొయ్యాలంటే ఎప్పుడు తొయ్యాలి, వాట్ ఈస్ ది టైం అన్నప్పుడు ఆ అమ్మాయి ప్లాన్ చేసిందో లేకుంటే అబ్బాయి ప్లాన్ చేశాడో ఇద్దరు కలిసి ప్లాన్ చేసుకున్నారో తెలియదు. కానీ మేము ఇలా వెళుతూ ఉంటాము, ట్రెక్కింగ్ చేస్తూ ఉంటాము, నేను పిక్చర్స్ తీసుకుంటూ ఉంటాము, ఎక్కడో ఒక చోట మేమిద్దరం కూర్చొని మళ్ళీ లేస్తాం. ఎప్పుడైతే మేము కూర్చొని పైకి లేస్తామో ఆ మరుక్షణాన నువ్వు వచ్చి తోసేయి, ఆ అబ్బాయిని లోయలోకి తోసేయి. ఇది వాళ్ళు ప్లాన్ చేసుకున్నటువంటి ఒక క్రికెట్ ప్లాన్ అనమాట. సో ఆ విధంగా ఆ ప్రియుడితో కలిసి ఫియాన్సీ సియా గోయల్ ఫోటోలు తీస్తూ బలమైన ఈదురుగాలులతో కేతన్ లోయలో పడి ప్రాణాలు కోల్పోయాడు అని అందరూ అనుకున్నారు. కానీ పోలీసులు మాత్రం ఎందుకైనా మంచిదని దీన్ని అనుమానాస్పద మృతిగా, సస్పీషియస్ డెత్గానే చూశారు. పోలీసుల దర్యాప్తులోన చివరికి వాళ్ళు దర్యాప్తు చేస్తే తేలింది ఏంటంటే ఇది ప్రమాదం కాదు, చాలా ప్లాన్డ్ మర్డర్ అని తేలింది. తన ప్రియుడితో కలిసి సియా ఈ ఘాతుకానికి పాల్పడిందని వెల్లడైంది. పక్కా ప్లాన్ ప్రకారం చేసిన హత్యగా పోలీసులు కూడా నిర్ధారించారు. వాళ్ళిద్దరూ ఇప్పుడు పోలీస్ కస్టడీలోనే ఉన్నారు, రిమాండ్లో ఉన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలోన అసలు వెనక ఫ్లాష్ బ్యాక్ వెళ్తే కనుక ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలోన వీళ్ళిద్దరి మధ్య ఎంగేజ్మెంట్ జరిగింది. కేతన్ అగర్వాల్ ఆ తర్వాత సియా గోయల్ వీళ్ళిద్దరికీ నిశ్చితార్థం జరిగింది. నవంబర్లో ఘనంగా పెళ్లికి ఏర్పాట్లు కూడా చేశారు. పాపం ఈ కేతన్ వాళ్ళ నాన్నగారు వీళ్ళిద్దరి పెళ్లి కోసం ఏకంగా 17 కోట్లు ఖర్చు పెట్టి ఒక ప్యాలెస్ని బుక్ చేశారట. కానీ దరిద్రం నెత్తిపైన ఉన్నప్పుడు అబ్బాయి ప్రాణాలు పోయాయి కానీ పెళ్ళి మాత్రం జరగలేదు. ఎందుకంటే దురదృష్టం ఆయనకంటే ఒక అడుగు ముందే ఉంది అనమాట. అది ఆ అమ్మాయి రూపంలో ఉంది, ఆ అమ్మాయి ప్రియుడి రూపంలో ఉంది. వాళ్ళిద్దరూ కలిసి అతన్ని హతమార్చేంత వరకు వెంటాడుతూనే ఉన్నారు, వేటాడుతూనే ఉన్నారు. అసలు వీళ్ళిద్దరి మధ్య నిశ్చితార్థం జరగకపోయినా ఈ అబ్బాయి బతికుండేవాడేమో. కుటుంబ పెద్దలు కాస్త ఆలోచించి లోతుగా పోని వీళ్ళిద్దరు కాస్త మాట్లాడుకున్న తర్వాత ఎంగేజ్మెంట్ జరిగినా కూడా ఇంతవరకు పరిణామం జరిగి ఉండేది కాదేమో. మళ్ళీ ఎక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిందో ఎలా వచ్చిందో తెలియదు. కానీ చివరికి ఈ యువకుడి నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. నవంబర్లో ఘనంగా పెళ్లికి ఏర్పాట్లు చేస్తున్నారు. సియా పుట్టినరోజు వేడుకలు కూడా ఘనంగా నిర్వహించేందుకు ప్లాన్ చేసి 70 రూములు కూడా బుక్ చేశారు. ఇది కూడా కాబోయే కోడలి కోసం మామగారు అంటే బాగా డబ్బున్న కుటుంబం వాళ్ళది, వాళ్ళు ఇలా ప్లాన్ చేశారు. ఈ మిస్టరీ కేసులో తవ్వే కొద్దీ విస్తుపోతున్నటువంటి నిజాలు వాస్తవాలు మనకు కంటపడ్డాయి. జూన్ 20న సియా గోయల్ పుట్టినరోజు చూసారా, 20న సియా గోయల్ పుట్టినరోజు అట్టహాసంగా 2 కుటుంబాల వాళ్ళు, సియా గోయల్ కుటుంబము, కేతన్ కుటుంబం వీళ్ళిద్దరూ కలిసి 2 కుటుంబాల వాళ్ళు కలిసి అట్టహాసంగా బర్త్డే నిర్వహించాలని అనుకుంటున్న సమయంలో సరిగ్గా 2 రోజులకు ముందు అంటే 20వ తారీఖు పుట్టినరోజు అయితే 18వ తారీఖున అతన్ని చంపేందుకు ప్లాన్ వేసేశారనమాట. 20న సియా గోయల్ పుట్టినరోజు ఘనంగా నిర్వహించాలని కేతన్ సియా కుటుంబాలు
ప్లాన్ వేశాయి. కాబోయే కోడలి పుట్టినరోజు వేడుక కోసం కేతన్ తండ్రి విశాల్ అగర్వాల్ ప్రముఖ పర్యాటక ప్రదేశం మహాబలేశ్వర్లోని ఓ 5 స్టార్ హోటల్లో ఏకంగా 70 రూములు బుక్ చేశారు. ఆ వేడుకలు రద్దు చేసుకొని, కారణాలు ఏం చెప్పుకున్నారో ఏమో తెలియదు కానీ ఆ వేడుకలు అయితే రద్దయ్యాయి. రద్దు చేసుకుని పుణే సమీపంలోని లోహగఢ్ కోటకు వెళదామని కేతన్ను సియా ఒప్పించింది. పాపం కేతన్కు అనుమానం రాలేదు. ఎంతున్నా కూడా కాబోయే తన ఫియాన్సీ, కాబోయే భార్య, ఆమె ఏమి కోరుకున్నా కూడా దాన్ని ఫుల్ఫిల్ చేయడం తన బాధ్యత అనుకున్నాడే కానీ మృత్యువు ఈ రూపంగా తన్ను ఆహ్వానించిందన్న విషయం ఆ యువకుడు గమనించలేకపోవడమే అతని జీవితంలోనే ఎదురైన మొట్టమొదటి దురదృష్టంగా మనం చెప్పొచ్చు. కేతన్ను సియా ఒప్పించింది. జూన్ 18న సియాతో కలిసి లోహగఢ్ కోటకు ట్రెక్కింగ్ చేస్తుండగా కేతన్ లోయలో పడిపోయాడు. సో ఈమె ఏం వాంగ్మూలం ఇచ్చింది? చేసిందంతా చేసి సియా వాంగ్మూలం ఇచ్చింది ఏంటంటే ఈదురుగాలుల బలంగా వీయడంతో అతను పడిపోయాడు, దురదృష్ట కొద్దీ అతను మరణించాడు అని ఆమె వాంగ్మూలం ఇచ్చింది. కానీ దర్యాప్తులో మాత్రం సియా, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి, ఈ అబ్బాయికి కూడా 22 ఏళ్ళు, ఇతనికి 24 ఏళ్ళు, ఇతనికి 22 ఏళ్ళు, అందరూ కూడా ఏం పెద్దగా వయసైన వాళ్ళు కాదు, యంగ్స్టర్సే. యువకుల మధ్య జరుగుతున్నటువంటి ఈ అసంతృప్తి, ఈ అసమాధానం వల్ల ప్రాణాలు ఎలా పోయాయనేది మీరు గమనించండి. బేకరీ నిర్వహించే సియాను, డ్రై ఫ్రూట్ వ్యాపారం చేసే చేతన్ చౌదరి, వీళ్ళిద్దరికి మధ్య సింక్రనైజ్ అయ్యింది. ఎందుకంటే ఈమె బేకరీ నిర్వహిస్తుంటే ఇతను డ్రై ఫ్రూట్ నిర్వాహకుడు, కానీ ఇతను మాత్రం మల్టీ మిలియనీర్. సో డబ్బులు ఎక్కువ ఉన్నా కూడా సింక్రనైజ్ కాదు అనడానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. డ్రై ఫ్రూట్ వ్యాపారం చేసే చేతన్ చౌదరి గతేడాది నవంబర్లో కలిశాడు. ఈ పరిచయం వారిద్దరి మధ్య సాన్నిహిత్యానికి దారితీసింది. సియా కుటుంబ సభ్యులు కేతన్ అగర్వాల్తో సంబంధం ఖాయం చేశారు. ఈ మధ్యలోనే కేతన్ అగర్వాల్తోన సంబంధాన్ని ఖాయం చేసుకున్నారు సియా కుటుంబం వాళ్ళు. సియా చేతన్లు కేతన్ మర్డర్కు కుట్రలు చేశారు. వీళ్ళు 1 కాదు 2 కాదు 4 సార్లు వరుసగా అటెంప్ట్ చేశారు. అటెంప్ట్ మర్డర్ 4 సార్లు రెక్కి నిర్వహించారు, ప్లాన్ చేశారు, స్కెచ్ చేసుకున్నారు. ఒక కేఫ్లోన 4 సార్లు ఇద్దరు కూర్చొని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న సీసీ ఫుటేజ్ వీడియోలు కూడా పోలీసులు విడుదల చేశారు. అంటే చాలా ప్లాన్డ్గా, చాలా లోతుగా ఆలోచించి ఎలా చంపాలని ప్లాన్ వేసి మరీ చెప్పినట్టుగా మనకు అర్థమవుతుంది. 4 ప్రయత్నాల తర్వాత 4 సార్లు ఫెయిల్ అయిపోయింది. అటెంప్ట్ మర్డర్ ఫెయిల్ అయిపోయింది. జూన్ 18న మాత్రం అది వర్కౌట్ అయ్యింది. ఈ ప్లాన్ కూడా ఒకవేళ విఫలమైతే ఏం చేయాలంటే వాళ్ళ దగ్గర ఇంకొక ప్లాన్ కూడా ఉండిందంట. చూడండి, అంటే ఆ అబ్బాయి చచ్చేదాకా వీళ్ళు ప్లాన్లు వేస్తూనే ఉంటారు, ఆ అబ్బాయిని చంపాలి. అంతే తప్ప ఆ అబ్బాయిని ఒప్పించో, రాజీ చేసో, తమ దారి తాము చూసుకుని ఆయన బతుకునిద్దామని ఎందుకు అనుకోలేదు అనేది ఇప్పటికీ కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ లాగానే మిగిలిపోతుంది. హత్య జరిగిన రోజు లోహగఢ్ కోట వద్ద మండుటెండలోన, అదే నేను చెప్పాను కదా, హుడీ వేసుకున్న ఒక అతను కనిపించాడు. ఎవరు? చౌదరి. సో ఈ చేతన్ చౌదరి ఎప్పుడైతే హుడీ వేసుకుని కనిపించాడో పోలీసులకు కాస్త అనుమానం అనిపించింది. ఆ సీసీ ఫుటేజ్ చూశారు. ఇదేంటి ఇది, వీడు ఇంత మండు టెండలోనూ హుడీ వేసుకుని వెళ్తున్న ఈ అబ్బాయి ఎవరు అని ఆరా తీస్తే అసలు కథ మొత్తం కూడా బట్టబయలైంది. హత్య జరిగిన రోజు లోహగఢ్ కోట వద్ద మండు టెండలోన హుడీ వేసుకున్న ఒక వ్యక్తి అనుమానాస్పదంగా సీసీ ఫుటేజీ ద్వారా పోలీసులు చూశారు. ఆ ఫుటేజీలో సియా ప్రియుడు కేతన్కు 20-30 అడుగుల దగ్గర నుంచి అనుసరిస్తూ కనిపించాడు. అంటే వాళ్ళు ముందు వెళుతూ ఉంటే ఈయన వెనక నుంచి వాళ్ళను ఫాలో అవుతున్నాడు. అది సీసీ ఫుటేజ్లో చాలా చక్కగా రికార్డ్ అయి ఉంది అనమాట. షార్ట్ హుడీ వేసుకున్న అతడు క్యాప్తో ముఖాన్ని కప్పి హెడ్సెట్ కూడా పెట్టుకున్నాడు. కానీ ఏం పెట్టుకున్నా కూడా అతని అసలు రంగు బట్టబయలైపోయింది. మరో ఫుటేజ్లో సియా అకస్మాత్తుగా హుడీ ధరించిన వ్యక్తి వైపు తిరిగి చూడగా అతను వెంటనే కూర్చుండిపోయాడు. ఆ సమయంలో ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్. అంత వేడిలోనూ హుడీ వేసుకోవడమే పోలీసులకు అనుమానం వేసింది. సో కేతన్ మరణం తర్వాత సియా ప్రవర్తనలో ఎలాంటి విచారం కనిపించకపోవడం. ఇప్పుడు కాబోయే భర్త, అతను మరణించాడు, యువకుడు, 24 ఏళ్ల ప్రాయం వాడు, అతడు చనిపోయాడు, ఒక ప్రాణం పోయిందన్న బాధ ఏది ఆమె మొహంలో కనిపించకపోవడంతోన ఆ అనుమానం కాస్త నిజమైంది. ఇది ఈ కేసుకు సంబంధించి అయితే ఇప్పుడు ఏంటంటే ఈ సియా తల్లిదండ్రులు కూడా ఇప్పుడు ఓపెన్ అప్ అయ్యారు. ప్రవీణ్ గోయల్ అని సియా తండ్రి, అతను పాపం హార్ట్ స్ట్రోక్ వచ్చేసింది ఒకసారి. ఈ ఇన్సిడెంట్ అతనికి గుండెపోటు వచ్చినంత పని అయింది. అతను ఏమన్నా అంటే
నా కూతురు ఇలా చేస్తుందని నేను కళ్ళకు కూడా ఊహించలేదు, చేతన్ ఎవరో మాకు తెలియదు, అతనికి సియాకు మధ్య ఈ రిలేషన్ ఉన్నట్టు కూడా మాకు తెలియదని అతను వాపోతే తల్లి ఏమనిందంటే, ఒకవేళ నా కూతురు చేసింది తప్పే అయితే, ఈ నేరం నా కూతురు చేసి ఉంటే ఆమెను మీరు ఉరి తీయండి, నేనేమీ అనుకోను అని ఆమె కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. చూసారా, ఒక చిన్న పొరపాటు, ఒక మిస్కమ్యూనికేషన్, ఒక లవ్ అఫేర్ ఏం చేసిందంటే మరొక ప్రాణాన్ని నెట్ట నిలువునా తీసేసింది. ఇలాంటి ప్రేమలు మనకు అవసరమా? మీరు ఆలోచించండి. ప్రేమ త్యాగాన్ని కోరుతుంది కానీ ప్రేమ హత్యను కోరుకోదు కదా. మళ్ళీ ఇలాంటి హత్య చేసేవాళ్ళు వాళ్ళు నిజంగా ప్రేమికులా, అవునా కాదా, ఇవన్నీ విషయాల గురించి ఇప్పుడు అందరూ కూడా చర్చిస్తూ ఉన్నారు. అదండి విషయం. దట్స్ ఆల్.